రేపు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ ప్రత్యక్ష విచారణ జరగనుంది. అనంతరం పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ను విచారణకు రానుండగా మధ్యాహ్నం 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్లను విచారిస్తారు. పిటిషనర్లతో పాటు ప్రతివాదులు, వారి న్యాయవాదులు స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రేపటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధించారు. రేపు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రత్యేక విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ను విచారణకు రానుండగా మధ్యాహ్నం 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్లను విచారిస్తారు. పిటిషనర్లతో పాటు ప్రతివాదులు, వారి న్యాయవాదులు స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రేపటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం స్పీకర్ రేపటి నుంచి పార్టీ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలను విచారణ చేయాలన్నారు. దాంట్లో భాగంగా అసెంబ్లీ మొత్తం కూడా సందర్శకులకు, దాంతో పాటుగా మీడియా సిబ్బందికి ఎవరికి కూడా అనుమతి లేదు. అక్టోబర్ 6వ తేదీ వరకు ఆర్టికల్ 10th షెడ్యూల్ ప్రకారం. అతి ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి ఫిరాయింపుల విషయంలో తెలంగాణ ఏర్పడిన నుంచి ఆ గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించినటువంటి పరిస్థితులు గమనించాం. ఆ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపు చేశారు. దానిపై ఒకవైపు ఇటు హైకోర్టు, దాంతో పాటుగా అసెంబ్లీ స్పీకర్ కి, సుప్రీంకోర్టులో మూడిట్లో కూడా ఫిర్యాదు చేశారు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, దాని ప్రకారం రేపటి నుంచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను అయితే విచారణ చేయనున్నారు. మొదటగా మనం 2 రోజుల పాటు, ముఖ్యంగా 2 రోజుల పాటు విచారణ ఉంటుంది. దాంట్లో మనం షెడ్యూల్ కనుక మనం చూసుకుంటే, ఒకటి రేపు పొద్దున 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ను విచారణ చేయనున్నారు. మరొక వైపు 12 గంటలకు కాలే యాదయ్య, 1 గంటలకు మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రేపు అక్టోబర్ 1వ తేదీ మళ్ళీ ప్రకాష్ గౌడ్ ను, కాలే యాదవ్ ఇద్దరిని కూడా మరొక మారు విచారణ చేయనున్నారు. ఆ తర్వాత ఫిరాయింపుదారులు ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వారు కానీ వీరు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్లతో కూడా సమావేశం కాబోతున్నారు స్పీకర్. ఎందుకంటే స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబోతుంది. ఎందుకంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇప్పటి వరకు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని చెప్పి సీఎం కలిసాం తప్ప పార్టీ ఫిరాయించామని చెప్పి ఎక్కడ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. చూడాలి మరి రేపు స్పీకర్ కు ఎట్లాంటి ఏ సమాచారం ఇస్తారు, ఏం మాట్లాడతారంటే కొంచెం ఉత్కంఠగా అయితే వేచి చూస్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.